నమస్తే వెల్కమ్ టు హెల్త్ షో. కీళ్ళ నొప్పులు ఈ రోజుల్లో మనం వయసుతో సంబంధం లేకుండా యంగ్స్టర్స్ లో కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి. అసలు కీళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి మెడికేషన్ అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు నుంచి ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కొల్లి జయకిషన్ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా చెప్పండి, అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోకాళ్ళ అరుగుదలగా మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మోకాళ్ళ అరుగుదల అనేది రెండు రకాలు ఉంటుందమ్మా. ఒకటి ఏజ్ రిలేటెడ్, ఏజ్తో పాటు అరుగుదల క్రమక్రమంగా మనం ఇంట్లో వస్తువులు ఎలా అరుగుతూ ఉంటాయో, కార్ టైర్లు ఎలా అరుగుతూ ఉంటాయో, అలానే న్యాచురల్గా అరుగుదల ప్రాసెస్ వల్ల కొంతమందిలో జెనెటికల్గా ఎర్లీ వేర్ అండ్ టేర్ ఉండటం వల్ల తొందరగా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. బట్ రీసెంట్గా ప్రీవియస్గా ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ మీరు చూస్తే అరుగుదల చాలా తక్కువ మందిలో కనిపించేది. లాస్ట్ 20 ఇయర్స్లో ఈ నీ రీప్లేస్మెంట్స్ సర్జరీస్ ఎక్కువ అవడానికి రీజన్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఒబిసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవటం. సో వీటన్నిటి వల్ల మోకాల అరుగుదల ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంది. మనకి రెగ్యులర్గా రోజు ఓపీ వచ్చే పేషెంట్స్ చూస్తూ ఉంటే ఏజ్తో పాటు అబవ్ 50 ఇయర్స్ కనిపిస్తున్న పేషెంట్స్లో జనరల్గా వచ్చే అరుగుదలని ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అలానే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఆ సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, ప్రీవియస్గా యంగ్ ఏజ్లో ఏదన్నా యాక్సిడెంట్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల మోకాలు దెబ్బతింటం కూడా జరుగుతుంది. దాన్ని సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఓకే, అంటే ఈ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఖచ్చితంగా అమ్మ. మోకాలు అరుగుదల అనేది మన బాడీ వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మన రెండు మోకాళ్ళు మనం 50 kgs ఉంటే 25 kgs ఎలా బరువు మోస్తాయో, అదే 100 kgs అయితే అదే మోకాలు డబుల్ ద వెయిట్ మోయాల్సి వస్తుంది. అండ్ దానివల్ల ఖచ్చితంగా ఇంపాక్ట్ జాయింట్స్ మీద పడుతుంది. ఎర్లీగా మోకాలు అరుగుదల అవకాశం ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనం ఏ ప్రాబ్లం అయినా కూడా వాటి సిమ్టమ్స్తోనే తెలుసుకుంటాం కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే ఇబ్బందులు నొప్పులతో వస్తారు. ఫస్ట్ నడవటం కష్టంగా అవటం, మెట్లెక్కి దిగడం కష్టంగా ఉండటం, బయట ఫంక్షన్స్కి యాక్టివిటీస్కి తిరగడం తగ్గిపోవడంతో మన దగ్గరికి ఫస్ట్ అప్రోచ్ అవుతారు. మనం ఇప్పుడు జనరల్గా ప్రతి ఏరియాలో ఆర్థోపెడిక్ సర్జన్ అవైలబిలిటీ ఉన్నారు. ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ నొప్పి ఎందుకు వచ్చింది అనేది కనుక్కోవడానికి ఒక చిన్న ఎక్స్రే తీస్తే అది ఏ స్టేజ్లో ఉన్నది అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలా ఐడెంటిఫై చేసుకోకుండా మనం లోకల్గా దొరికే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ కొనుక్కోవటం, ఆ రోజుకి తగ్గించుకోవటం, అలా పోస్ట్పోన్ చేసుకుంటాం వల్ల బాగా అరిగిపోయిన స్టేజ్లో, ఆపరేషన్ అవసరమైన స్టేజ్లోనే మన దగ్గరికి పేషెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. అది కొంచెం మనం అవేర్నెస్ మన మీడియా ద్వారా పేషెంట్స్కి మనం రీచ్ చేయగలిగితే ఒక చిన్న ఎక్స్రే, ఒక చిన్న డాక్టర్ కన్సల్టేషన్తో ఎక్కువ కాలం మనం దేవుడిచ్చిన కాళ్ళతో శుభ్రంగా ఎక్కువ కాలం తిరగచ్చు. ఓకే, సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం సార్, మోకాలు నొప్పులు వచ్చాయి అనగానే అందరూ చేసే కామన్ థింగ్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చి వేసుకోవడం. ఎలా పడితే అలా వేసేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అయితే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి వేసేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పెయిన్ కిల్లర్స్ ఉంది ఖచ్చితంగా పెయిన్ తగ్గించడం కోసమే. బట్ కాకపోతే అది ఎంతకాలం వాడుకోవాలి, ఏ పేషెంట్స్కి వాడాలి అనేది మోర్ ఇంపార్టెంట్. మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక మెడికేషన్ ఇచ్చారు, అది వేసుకుంటే తగ్గిపోతుంది అని మనం లాంగ్ టర్మ్ అదే మెడికేషన్స్ మీద రిలీఫ్ తీసుకోవటం మొదలు పెడతాం చేస్తే దాని ఇంపాక్ట్స్ వేరే బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీలు పాడవటం, సో ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల వస్తూ ఉంటాయి. అందుకని డాక్టర్ గారిని సలహాతోనే ఖచ్చితంగా ఎంతవరకు వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడుకోవాలి అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనం ఎర్లీ స్టేజెస్లో కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే వీటి గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా సార్? ఆస్టియో ఆర్థరైటిస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది.
ఈ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ జనరల్గా 50 years పైబడిన వాళ్ళు చూస్తూ ఉంటాం. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ కూడా 4 స్టేజ్లు ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ 4 గ్రేడ్స్లో మనం ఎర్లీ స్టేజెస్లో మనం డాక్టర్ని సంప్రదించగలిగితే ఈ 4th స్టేజ్ మోకాలు నొప్పి వచ్చింది, ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ చేయాలా అనేది లేకుండా మనం ఎక్కువ కాలం పోస్ట్పోన్ చేసుకోగలుగుతాం. ఓకే. అది డాక్టర్ గారిని ఎర్లీగా సంప్రదిస్తే ఒక చిన్న ఎక్స్రే తీసి అది ఏ స్టేజ్లో ఉందో చెప్తారు. ఇప్పుడు జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కొంతవరకు మనం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మెడికేషన్, ఎక్సర్సైజ్ దీంతో మనం ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలామంది మీరు అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సార్ ప్రాబ్లమ్ని. మోకాలు నొప్పి రాగానే ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడము, లేదు అంటే నాకు మోకాళ్ళల్లో గుజ్జు మాత్రమే తగ్గింది, నేను ఈ ఫుడ్ తింటాను, ఈ ఫుడ్ తినడం వల్ల నార్మల్ అయిపోతాను అనే చిన్న ధైర్యంతో ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రతి మోకాలు నొప్పి అరుగుదల అవ్వకపోవచ్చు, బట్ నిజంగా అరిగిందా లేదా అనేది తెలుసుకుంటేనే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అందించగలుగుతాం. అలా కాకుండా మనం లోకల్గా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని తగ్గింది అని మనం అనుకొని పోస్ట్పోన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా లోకల్గా ఉన్న ఒక డాక్టర్ గారిని సంప్రదించి అది నిజంగా అరుగుదల మొదలైందా లేదా తెలుసుకోగలిగితే, మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎక్కువ కాలం సర్జరీ లేకుండా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఓకే. ఆస్టియోఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఆస్టియోఆర్థరైటిస్ ఈ ఏ స్టేజ్లో ఉన్నదాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మొదటి స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే మెడికేషన్, బేసిక్ మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ అవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవాళ రేపు పేషెంట్స్ అందరూ గూగుల్ చేసే వస్తున్నారు, యూట్యూబ్లో ఏ ఎక్సర్సైజులు చేసుకోవచ్చు, ఏ మెడిసిన్స్ వాడచ్చు అన్నీ అందులో తెలుస్తూ ఉన్నాయి. బట్ అది కాకపోతే అది నిర్ధారణ చేసుకొని మనం ఆ స్టేజ్లో ఉంటే బేసిక్ మెడికేషన్, ఫిజియోథెరపీతోనే మనం రిలీఫ్ పొందొచ్చు. ఓకే. అంటే బేసికల్ ఆ స్టేజ్లో మనం కింద కూర్చోకుండా ఉండటం, మెట్లు ఎక్కువ దిక్కకుండా ఉండటం అండ్ వాకింగ్ చేయొచ్చా లేదనేది చాలామందికి వాకింగ్ చేయడము, స్టెప్స్ ఎక్కాలా చెప్పి డౌట్స్ ఉంటాయి చాలా వరకు. అంటే ఈ వాకింగ్ అనేది కూడా ఏ స్టేజ్లో ఉన్నాము, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే ఖచ్చితంగా వాకింగ్ మంచిది. 3rd స్టేజ్, 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాకింగ్ అడ్వైస్ చేయం, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే డ్యామేజ్ అయ్యి ఉన్నదని మనం ఇంకొంచెం పెంచిన వాళ్ళం అవుతాం. అదే ఎర్లీ స్టేజ్లో అనుకోండి, ఆ వాకింగ్ చేయటం వల్ల మోకాల లోపల హైల్యూరోనిక్ యాసిడ్ అనే ఒక గుజ్జు లాంటి మెటీరియల్ ఉంటుంది, అది వాకింగ్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఎర్లీ ప్లస్ దాంతోపాటు మోకాలు చుట్టూతా ఉండే కండరాలు యాక్టివ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అవసరం. బట్ అన్నిటికన్నా మంచి ఎక్సర్సైజు స్విమ్మింగు, సైక్లింగ్. ఈ 2 ఎక్సర్సైజులు చేసుకుంటే పేషెంట్ మోకాళ్ళ మీద బరువు పడదు, ఎట్ ద సేమ్ టైము మోకాలు పైన కింద ఉన్న కండరాలు యాక్టివ్గా ఉంటాయి. ఓకే. సో దానివల్ల మనం కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆస్టియోఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేయాలంటే ఎలాంటి పరీక్షలు ఉంటాయి సార్? ఆస్టియోఆర్థరైటిస్ని ఐడెంటిఫై చేయడానికి బేసిక్గా ఒక ఫస్ట్ స్టేజ్లో ఉంటే మనం ఒక సింపుల్ స్టాండింగ్ ఎక్స్రే అంటారు, నిలబెట్టి ఒక ఎక్స్రే తీస్తే దానిలో మనం ఏ స్టేజ్లో ఉన్నది ఐడెంటిఫై అవుతుంది. ఓకే సార్. ఆస్టియోఆర్థరైటిస్కి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏవి అవైలబుల్గా ఉన్నాయి, అంటే మెడిసిన్ ఎలా ఉంటుంది? ఆస్టియోఆర్థరైటిస్కి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఎక్సర్సైజుతో పాటు కొంత మెడికేషన్ హెల్ప్ అవుతాయి అమ్మ. ఆ మెడికేషను టైప్ 1 కొలాజిన్, టైప్ 2 కొలాజిన్ అని ఉంటాయి. సో అవి జనరల్గా పేషెంట్స్కి మనం అర్థం అవటం కోసం గుజ్జు పట్టే ట్యాబ్లెట్స్ అని చెప్తాం, కానీ గుజ్జు పట్టే ట్యాబ్లెట్ అనేది ఏది ఉండదు. బట్ ఆల్రెడీ డ్యామేజ్ అవ్వగా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న ఆ ఆర్టికులర్ సర్ఫేస్ మీద ఉండే కార్టిలేజ్ ప్రొటెక్ట్ చేస్తాయి. సో వీటిని కాండ్రోప్రొటెక్టివ్ ట్యాబ్లెట్స్గా మనం చెప్తాం. ఓకే. దానివల్ల రిమైనింగ్ గుజ్జు ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండటం కోసం మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగపడతాయి. పేషెంట్స్ ఈ ట్యాబ్లెట్స్ వేసుకోగానే మళ్ళీ ఫ్రెష్గా గుజ్జు పట్టేస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతాం అనుకుంటారు, కానీ బట్ అలా నార్మల్గా అవటం అనేది ఉండదు. కానీ ఉన్న జాయింట్ ప్రొటెక్టివ్గా ఎక్కువ కాలం మన్నిగ్గా రావటం కోసం ఉపయోగపడుతుంది. ఓకే.
బట్ మనం చూస్తూ ఉంటాం సార్, కొంతమంది అంటే విలేజ్లో ఉన్న పీపుల్కి ఈ అవగాహన లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు, మరే ఇతర కారణాలైనా అయి ఉండొచ్చు. అంటే కొంతమంది నేను వాడగానే బాగైంది, నేను బాగున్నాను, సో మీరు వాడండి అని ఇలా చిన్న చిన్న సజెషన్స్ వల్ల ఈ పసర వైద్యం, నాటు వైద్యం అనేది బాగా వాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే. నిజంగా ఇవి వర్కౌట్ అవుతాయా? అంటే ఈ నాటు వైద్యం అనే దానికి ఏది శాస్త్రీయబద్ధత లేదమ్మా. శాస్త్రీయబద్ధత లేనప్పుడు మనం ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ చేశారు అనే దానికి ఏది ఉండదు. అది నార్మల్గా వదిలేసినా సరే వాళ్ళకి తగ్గిపోయి ఉండొచ్చు. అలాంటి పేషెంట్స్కి నాటు వైద్యం తగ్గిపోయింది అనే భ్రమలో ఉండొచ్చు. అది పక్కన పేషెంట్ డాక్టర్ కన్నా ఎక్కువగా ఇంకో పేషెంట్కి తగ్గిపోయింది అంటే వాళ్ళ జబ్బు ఏంటో తెలియదు, వీళ్ళ జబ్బు ఏంటో తెలియదు. బట్ నాకు వచ్చిన మోకాలు నొప్పి, నీకు వచ్చిన మోకాలు నొప్పి ఒకటే అనుకొని మనం అక్కడికి వెళ్తే తగ్గిపోయింది అంటాం అనేది కరెక్ట్ కాదు. సో దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడం కరెక్టే. సో కొంతమందికి మోకాల్లో గుజ్జు అరిగిపోవడం వల్ల పెయిన్స్ అనేవి జనరల్గానే వస్తూ ఉంటాయి కదా సార్. అంటే గుజ్జు అనేది పెరగదు అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. బట్ కొంతమంది కొన్ని సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు బయట మనం చూస్తే, నాటు వైద్యమే అనుకోండి, ఇది గుజ్జు పెరగడానికి పనికొస్తుంది అని చెప్పి కొన్ని సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అయితే నాటు వైద్యం అనేది కరెక్ట్ కాదని మీరు చెప్పారు కదా. సో ఇప్పుడు మీరిచ్చే మెడిసిన్లో ఈ అరుగుదలని ఆపడానికి మెడిసిన్ అనేది ఉంటుంది కదా. అంటే అరుగుదల ఆపటం కాదు, ఉన్నదాన్ని ప్రొటెక్షన్ అంటే మేబీ అంటే మనం ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఫ్యూ మంత్స్ కానీ ఫ్యూ ఇయర్స్ కానీ పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా కొంతకాలం ప్రొటెక్షన్ ఉపయోగపడతాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు బయట ఇంజెక్షన్స్ మోకాళ్ళలోకి పిఆర్పి ఇంజెక్షన్స్ అని కానివ్వండి, దాంతోపాటు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని కానీ, ఇంకొకటి గుజ్జు ఇంజెక్షన్స్ అని కానీ, నెక్స్ట్ ట్యాబ్లెట్స్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఈ ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నారు. కాకపోతే ఈ స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ డోసులు ఇవ్వటం మంచిది కాదు. జనరల్గా స్టెరాయిడ్ వల్ల ఏమవుతుందంటే వెరీ ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది, తక్కువ కాలం ఉంటుంది. ఈ జనరల్గా ఈ ట్రీట్మెంట్ విలేజెస్లో డాక్టర్స్ చేశారు, ఇంజెక్షన్ బాగా తగ్గిపోయింది సార్ అని చెప్తూ ఉంటారు. అది కొంతవరకు కరెక్టే కానీ బట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ రిపీటెడ్గా ఇవ్వటం వల్ల ఉన్న మోకాలు ఉపయోగపడిన దానికన్నా ఎక్కువ చెడు చేస్తూ ఉంటాయి. అందుకని స్టెరాయిడ్స్ ఎక్కువ డోసులు ఎక్కువ సార్లు ఇవ్వటం మంచిది కాదు. దానివల్ల ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ మోకాలికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదన్నా దరి చేరితే మోకాలికి ఫ్యూచర్లో రీప్లేస్మెంట్ లాంటి సర్జరీ చేయడం కూడా కుదరకపోవచ్చు. అందుకని కొంచెం స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు కొంచెము ఆలోచించి మనకి ఫాస్ట్గా తగ్గిపోతుంది అనే ఉద్దేశం కన్నా దాన్ని కరెక్ట్గా వాడుకోవటం మంచిది. పిఆర్పి కూడా ఇచ్చేది పిఆర్పి జనరల్గా టెండాన్ ఇంజురీస్, టెన్నిస్ ఎల్బో అంటారు, అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్, వీటిల్లో ప్రీవియస్గా పిఆర్పి ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నారు. ఆ టెండాన్ ఇంజురీస్లో రిలీఫ్ బాగానే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే మోకాలు అరుగుదలలో కూడా పిఆర్పి ఉపయోగిస్తూ ఉన్నారు. దాని సక్సెస్ రేటు ఎక్కువ శాతం పేషెంట్స్ మనం సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. గ్రేడ్ 4 పూర్తిగా అరిగిపోయిన పేషెంట్స్లో పిఆర్పి ఇంజెక్షన్ చేస్తే మళ్ళీ పూర్తిగా రికవర్ అయిపోయి సర్జరీ లేకుండా అయిపోయిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ పిఆర్పి ఇంజెక్షన్ సక్సెస్ అవ్వడానికి మేజర్గా మనం పేషెంట్ సెలెక్షన్ మోర్ ఇంపార్టెంట్. పేషెంట్ ఏ స్టేజ్లో ఉంది డిసీజ్, అది స్టేజ్ 2లో ఉందా స్టేజ్ 3లో ఉందా అన్నదాన్ని బట్టి మనం పేషెంట్ సెలెక్షన్ మంచిగా చేస్తే వాళ్ళకి ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో ఈ పిఆర్పి ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అంటారు కదా సార్. సో ఇది నిజంగా మీరు అన్నట్టు అందరికీ ఉపయోగపడదు, స్టేజ్ని బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటున్నారు కదా. ఎవరు దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయవచ్చు, అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఈ పిఆర్పి ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారు? ఈ పిఆర్పి ట్రీట్మెంటు స్టేజ్ 2 స్టేజ్ 3 వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ప్రతి పేషెంట్కి ఉపయోగపడుతుందని చెప్పలేం, ప్రతి పేషెంట్కి ఉపయోగపడదు అని చెప్పలేం. జనరల్గా ఇది ఒక 100 మెంబర్స్ టీం మనం సెలెక్ట్ చేస్తే ఒక 60 to 70% సక్సెస్ రేట్ కనిపిస్తుంది. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ లాస్ అవ్వటం, నీ ప్రొడక్టివ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం,
వాళ్ళ దినచర్యలు అన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా పిఆర్పి కూడా హెల్ప్ అవుతుంది. బట్ పిఆర్పి కూడా ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ సర్జరీని చేయకుండా ఆపలేదు. ఇది కూడా కొంతకాలం పోస్ట్పోన్ చేయగలుగుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి ట్రీట్మెంటు పోస్ట్పోన్ చేయడం కోసమే. బట్ కంప్లీట్గా నీ రీప్లేస్మెంట్ అవ్వకుండా ఆపటం అనేది కుదరదు. అంటే కొన్ని రోజుల వరకు మనకి ఆ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది అంతే. అంటే అప్రాక్స్ ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు సార్ అలా? అది కూడా పేషెంట్ టు పేషెంటే డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమందిలో 2 years బెనిఫిట్ అవ్వచ్చు, కొంతమందిలో 3 years అవ్వచ్చు, కొంతమందిలో 6 months ఉండొచ్చు. మనం అది గ్రేడ్ 3లో ఉందా, నాకు మాట్లాడుకున్నట్టుగానే ఏ గ్రేడ్లో చేసిన దాన్ని బట్టి వాళ్ళకి రిలీఫ్ కనిపిస్తుంది. ఓకే. సో జనరల్గా అంటే మనకి మోకాల నొప్పులు రాగానే నీ రీప్లేస్మెంట్ అనగానే మనకి ఓపెన్ సర్జరీ తెలుసు. ఇప్పుడు దాని నుంచి కొంచెం అడ్వాన్స్డ్గా పిఆర్పికి వచ్చాం. ఇదే కాకుండా మనం ఈ మధ్య కాలంలో హెచ్డిఓ అని చెప్పి కూడా వింటున్నాం. అసలు ఈ హెచ్డిఓ అంటే ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి? మోకాలు నొప్పులకి ఫస్ట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, మనం ఎక్సర్సైజు, వెయిట్ లాస్, ఫిజియోథెరపీ, మెడిసిన్స్ ఫాలోడ్ బై ఇంజెక్షన్స్. దీని తర్వాత నీ రీప్లేస్మెంట్తో పాటుగా దానికన్నా ముందుగా 50 years పేషెంట్స్ అరుగుదల మంచిగా ఉంది, సర్జరీ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఉన్నారనుకుంటే ఈ హెచ్టిఓ అనేది హై టిబియల్ ఆస్టియాటమీ, అంటే మోకాలు అరుగుదలతో పాటు మోకాలు మన అలైన్మెంట్ అంటాం. సో నీ అలైన్మెంటులో చేంజ్ వస్తుంది. అంటే మీరు పూర్తిగా రిపోయిన వాళ్ళలో చూస్తే పాతకాలంలో కాళ్ళు వంకరగా ఉంటాం, పూర్తిగా బాగా డ్యామేజ్. అట్లానే అది పూర్తిగా డ్యామేజ్ అయింది కాబట్టి మనకి కంటికి విజిబుల్గా కనిపిస్తుంది. అట్లానే గ్రేడ్ 3 గ్రేడ్ 4 స్టేజ్కి వచ్చినప్పుడు ఎక్స్రేలో కానీ చూస్తే ఖచ్చితంగా మీకు అలైన్మెంట్ చేంజ్ వస్తుంది. ఆ అలైన్మెంట్ చేంజ్ని మళ్ళీ నియర్ అలైన్మెంట్, అంటే ప్రీవియస్ మనం నార్మల్గా ఉన్నప్పుడు ఏ ఎలైన్మెంట్ ఉందో ఆ అలైన్మెంట్కి తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ సర్జరీ. అండ్ ఈ సర్జరీ వల్ల యూజ్ ఏంటంటే నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కింద కూర్చోలేకపోవటం, పరిగెత్తలేకపోవటం, జంప్ చేయలేకపోవటం, అంటే హై ఎండ్ యాక్టివిటీస్ చేయలేము. నీ రీప్లేస్మెంట్ తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ ఈ సర్జరీ తర్వాత మన అలైన్మెంట్ ఒక్కటే చేంజ్ చేస్తున్నాం కానీ మన నార్మల్ నీ జాయింట్ని ప్రిజర్వ్ చేస్తున్నాం. సో కాబట్టి పూర్తి నార్మల్ యాక్టివిటీస్ మనం ఏదైతే మనం బిఫోర్ సర్జరీ నార్మల్ యాక్టివిటీస్ చేయగలేమో ఈ సర్జరీ తర్వాత పూర్తిగా నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. ఈ సర్జరీ కూడా సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ సెలెక్షన్. ప్రతి ట్రీట్మెంటు పేషెంట్కి సెలెక్ట్ చేసి మనం కరెక్ట్గా అందించగలిగితే ఖచ్చితంగా పేషెంట్ హ్యాపీగా ఉంటారు. అండ్ పేషెంట్ డాక్టర్ని మనం ట్రస్ట్ చేసి వచ్చిన దానికి మనం పూర్తిగా న్యాయం చేయగలుగుతాం. అంటే పేషెంట్ వచ్చేసాడు కదా, వాడు హెచ్డిఓ అన్నాడు కదా, మనం చేసేసాం, వాడికి అవుట్కమ్, అంటే ఈ అవుట్కమ్స్ అన్నీ డిపెండ్ అయ్యేది మన పేషెంట్ సిచ్యుయేషన్, స్టేజ్, సెలెక్షన్. ఇవి మనం ప్రాపర్గా చేసుకోగలిగితే పేషెంట్ ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాడు అండ్ హ్యాపీ నీస్ అంటారు. వంకరగా ఉన్న కాళ్ళకి హెచ్డిఓ ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది అన్నారు కదా సార్. అంటే బోన్ పక్కకి జరిగిపోవడము, నీ రీప్లేస్మెంట్ చెప్పిన వాళ్ళకి కొంతమందిలో బోన్ పక్కకి జరిగిపోవడం ఇలా చెప్తూ ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందా? ఈ బోన్ పక్కకి తొలగిపోవటమే అలైన్మెంట్ చేంజ్ అంటారు. సో ఆ అలైన్మెంట్ చేంజ్లో ఏ స్టేజ్లో ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకొని ఆ పేషెంట్కి మనము ఈ హెచ్డిఓ సజెస్ట్ చేయొచ్చు. అండ్ దీనివల్ల హెచ్డిఓ చేసిన పేషెంట్స్లో పూర్తిగా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం జాయింట్ని ఏమి రీప్లేస్ చేయట్లేదు. అండ్ కింద కూర్చోవటం, బాసాపట్లు వేసుకోవటం, స్టెప్స్ ఎక్కి దిగటం, అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో కొంతమందిలో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో హ్యాలరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా సార్, ఇస్తూ ఉంటారు కదా, ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి? ఈ హైలరోనిక్ యాసిడ్ కూడా పిఆర్పి లాంటిది. పిఆర్పి ఏంటంటే మన బాడీలోంచి కలెక్ట్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మెటీరియల్ని సపరేట్ చేసుకొని మనం జాయింట్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఈ హైలరోనిక్ యాసిడ్ అనేది ఆల్రెడీ జాయింట్లో హైలరోనిక్ యాసిడ్ అనే మెటీరియల్ ఉంటుంది న్యాచురల్గానే, దాన్ని మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి సేమ్ అది క్వశ్చన్, ఇదేమో అబ్జార్ప్షన్, అంటే లైక్ మన బాడీకి మన కార్కి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుందో అలాంటి ఫ్లూయిడ్ని ఎక్కిచ్చేది.
పిఆర్పి అనేది లోపల కార్టిలేజ్ని మళ్ళీ రీజనరేట్ అవ్వడం కోసం చేసేది. బోత్ నీరి సర్జరీ దాకా వెళ్లకుండా కొంతకాలం పోస్ట్పోన్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి బోత్ ఇంజెక్షన్స్. అండ్ బోత్ ఇంజెక్షన్స్కి డేటా ఉంది, అంటే మనం ప్రాపర్గా పేషెంట్ సెలెక్ట్ చేయగలిగితే 2 ఇంజెక్షన్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఓకే. సో జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు సార్? జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది ఖచ్చితంగా గ్రేడ్ 4 అయి ఉండాలి. గ్రేడ్ 4 అండ్ పేషెంట్ డైలీ యాక్టివిటీస్ లిమిట్ అయ్యి ఉండాలి, అంటే వాళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవటం, గ్రేడ్ 4 ఎక్స్రేలో కనిపించడం. మనం ఇంకా రిమైనింగ్ ఉన్న ఆప్షన్స్ ఏవి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఈ హైటిబియల్ ఆస్టియాటమీ లాంటి ఆపరేషన్స్ కానివ్వండి, ఇవేవి ఖచ్చితంగా ఉపయోగపడవు అనుకున్నప్పుడు మాత్రమే మనం పేషెంట్ని సజెస్ట్ చేస్తాం. ఓకే. ఆ స్టేజ్లో ఖచ్చితంగా పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. ఓకే. సో మన కిమ్స్ శిఖర గుంటూరు హాస్పిటల్లో ఈ ఆర్థరైటిస్కి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏం అవైలబుల్గా ఉంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయమ్మా. దాంతోపాటు ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ నీ రీప్లేస్మెంట్స్లో ఇప్పుడు హై ఎండ్ నడుస్తూ ఉన్నది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. ఓకే. సో మన కిమ్స్ శిఖరాలో కూడా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అందుబాటులో ఉంది. ఓకే. సార్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది 2 కాళ్ళకి ఒకటేసారి చేయవచ్చా? జనరల్గా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళలో మెజారిటీ పేషెంట్స్ 2 మోకాళ్ళు ఒకేసారి అరుగుదల కనిపిస్తుంది. అండ్ మెజారిటీ పేషెంట్స్ బోత్ నీస్ 2 మోకాళ్ళకి ఆపరేషన్ అవసరం అవుతుంది. మీరు అన్నట్టుగా చాలామంది పేషెంట్స్ మా రిలేటివ్స్లో 2 కాళ్ళు ఒకేసారి చేశారు సార్, మీరు ఒక కాలు చేసిన తర్వాత 2వ కాలు చేస్తున్నారు అని డౌట్స్ అడుగుతూ ఉంటారు. అది కూడా పేషెంట్స్ పూర్తిగా 2 మోకాళ్ళు డ్యామేజ్ అయినాయి, సర్జరీ చేయించుకోవడానికి 2 కాళ్ళు విల్లింగ్గా ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ 65 ఇయర్స్, కోమార్బిడిటీస్ అంటే లైక్ వేరే కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే ఒకేసారి 2 మోకాళ్ళు సర్జరీ చేయటం వల్ల ఎటువంటి నష్టం లేదు. అండ్ వాళ్ళు రికవరీ కూడా మన బ్రెయిన్కి 1 మోకాలు చేసినా 2 మోకాలు చేసినా ఒకేసారి అది ఒక సర్జరీ కిందే కన్సిడర్ అవుతుంది. అండ్ ఆపరేషన్ తర్వాత కూడా ఫిజియోథెరపీ టైము ఇవన్నీ ఒకే టైంలోనే పేషెంట్ రికవరీ బాగుంటుంది. బట్ ఇలా 2 మోకాళ్ళు ఒకేసారి చేయటం కూడా అన్ని పేషెంట్స్లో పాసిబిలిటీ అవ్వకపోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. పేషెంట్ యాక్సెప్టబిలిటీ ఉంటే ఖచ్చితంగా 2 మోకాళ్ళు ఒకసారి చేయటం వల్ల రికవరీ బాగుంటుంది. అండ్ అదే ఫిజియోథెరపీ టైము, అదే స్టే అన్నీ ఒకసారిలోనే 2 రికవరీ అవుతారు. అండ్ కొంతమందికి మాత్రం పేషెంట్స్ 2 చేయించుకుంటామన్నా వాళ్ళ ఏజ్ కానివ్వండి, మీ రిమైనింగ్ ఇష్యూస్ వల్ల మనం ఒకటి చేసిన తర్వాత 5 days తర్వాత చేస్తాం. ఇది మండే అనుకుంటే అది ఫ్రైడే అట్లా. సో నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత, అంటే ఈ 2 కాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జనరల్గా 1 మోకాలు సర్జరీ చేస్తే సేమ్ డే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అంటారు. సేమ్ డేనే మనం పేషెంట్ని మొబిలైజ్ చేయొచ్చు. అండ్ కొంతమందిలో నెక్స్ట్ డే మొబిలైజ్ చేస్తాం. వాళ్ళు పూర్తిగా మళ్ళీ పాత యాక్టివిటీస్, హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ చేసుకోవడానికి, బేసిక్ వాకింగ్ చేసుకోవడానికి 2 to 3 weeksలో వాళ్ళ పూర్తి రికవరీ అవ్వగలుగుతారు. అండ్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు. ఓకే. అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత కామన్గా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే కొంతమంది కింద కూర్చోకూడదు, నడవకూడదు, స్టెప్స్ ఎక్కకూడదు ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది మీరు చెప్పినట్టుగా మనం కింద కూర్చోకపోవటం, స్టెప్స్ ఎక్కువ అవాయిడ్ చేయటం. అంటే ఖచ్చితంగా ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు తప్పదు, అసలు నడవద్దని కాదు, బట్ అవకాశం ఉంటే ఖచ్చితంగా స్టెప్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. స్క్వాటింగ్, కింద లో సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవద్దు. అండ్ వాకింగ్ లాంటివి కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఇంకా మేజర్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆస్టియోఆర్థరైటిస్ గురించి, అంటే ఎందువల్ల వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.